నిన్న నేను డిపోర్టేషన్ గురించి వీసా వైలేషన్ గురించి వీడియో పెడితే చాలా మంది పేరెంట్స్ నాకు 1-on-1 మెసేజ్ రాశారు. మా పిల్లలు రెస్టారెంట్లో పనిచేసే తప్పేంటి, లీగల్గా వెళ్ళారు కదా F1 మీద, చదువుకుంటూ పనిచేస్తున్నారు, మంచిది కదా వాళ్ళు నేర్చుకుంటున్నారు అని. సో దానికి మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ రావాలి. రెస్టారెంట్ విత్ ఇన్ క్యాంపస్, ఓకేనా, అంటే క్యాంపస్ లోపల ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ యూనివర్సిటీ లోపల క్యాంపస్లో రెస్టారెంట్లో పనిచేయచ్చు, ఆర్ లైబ్రరీలో పనిచేయచ్చు, ఆర్ ఎక్కడైనా పనిచేయచ్చు. విత్ ఇన్ క్యాంపస్లో జాబ్ ఇస్తే చేయొచ్చు, అది ఇల్లీగల్ కాదు. వాళ్ళకి ప్రాక్టికల్గా అలౌ చేస్తారు. ఏది ఫస్ట్ 9 months ఆఫ్ ది ఎంఎస్లో 9 months అయిపోయిన తర్వాత బయట పనిచేయచ్చు. దేంట్లో? రెస్టారెంట్స్లో కాదు. వాళ్ళు చదువుకునే టెక్నాలజీ ఏరియాస్, అది టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే నర్సింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెడిసిన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చదువుకునే స్ట్రీమ్లో మంచిగా వాళ్ళు జాబ్ చేసుకునే దానికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అని పర్మిషన్ ఇస్తారు. అంతేగాని బయట రెస్టారెంట్స్లో పనిచేసేది ఇల్లీగల్. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అని మీరు అనుకుంటే అంత ఈజీ కాదు. దొరికినప్పుడు మాత్రం దొంగ అయిపోతాం, దొరకకపోతే దొర. దొరికిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ టైం కదా ఫైన్ వేసేసి వదిలేద్దాం అనే థాట్ ఉండదు వాళ్ళకి. ఒక్కసారి అమెరికా కానీ డిసైడ్ అయితే చాలా సీరియస్ అఫెన్స్ అది. సో జాగ్రత్త, మీ పిల్లలకి చెప్పండి అంత ఈజీ కాదు అని. ఓకేనా, మేక్ ష్యూర్ వాళ్ళు అలా ఇల్లీగల్గా వర్క్ చేయకుండా మంచిగా ఎందుకు వెళ్ళాం చదువుకోవడానికి, చదువుకోవాలి, మంచిగా జాబ్ తీసుకోవాలి, వచ్చేసేయాలి.